నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అండి. గుడి నుంచి బయలుదేరి వచ్చేసిన తర్వాత కోడినైతే మా ఆయనే క్లీన్ చేసేసారు. గుడి దగ్గరే కూడా డబ్బులు ఇస్తే వాళ్ళే క్లీన్ చేసిస్తారు. కానీ మనం ఇంట్లోనే మంట పెట్టుకొని కోడిని కాల్చుకుంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కోడికి పసుపు రాసుకొని క్లీన్ చేస్తుంటే మా పిల్లలు టేస్ట్ బాగుండదు, మేమైతే అస్సలు తినమని చెప్పారు. మందులేసి 3 నెలలకే పెరిగిపోయి బ్రాయిలర్ చికెన్ అయితే టేస్ట్ బాగుంటుందని లొట్టలేసుకొని తింటారు. అబ్బే ఈ జనరేషన్ పిల్లలకైతే టేస్ట్ అయితే అస్సలు తెలియదండి. మా ఆయన కోడిని కట్ చేసే లోపల మా ఇంట్లో మిక్సీ పని చేయట్లేదని ఎదురింట్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మసాలా వేసుకొద్దామని వెళ్ళాను. మా ఫ్రెండ్ ఏమో అల్లం పేస్ట్ సపరేట్గా, పులుసు చేయడానికి సపరేట్గా వేయమంటే తనేమో మొత్తం కలిపి వేసేసింది. ఇద్దరు ఆడవాళ్ళు కలిసి ముచ్చట్లు పెట్టుకుంటే పనులన్నీ ఇలాగే ఉంటాయి. సర్లే అని సరిపెట్టుకొని ఇంటికి వచ్చేసాను. మార్నింగ్ నుంచి మా పిల్లలు ఏం తినలేదని గబగబా వంట అయితే స్టార్ట్ చేశాను. నాకు వచ్చిన పద్ధతిలో నాటుకోడి పులుసు చేశానండి. నేనేమి పెద్ద వంటలక్కని కాదు. మాకెందుకమ్మా ఈ సోది అనుకోకుండా కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.